Hello students, welcome back to Angasamta YouTube channel. ఈ వీడియోలో మనం మనుషులను ఎలా వర్ణించాలో నేర్చుకుందాం. మనకి మనుషులతో చాలా ఎక్కువగా పని ఉంటుంది. పెళ్లి కొడుకును వర్ణించాలి, పెళ్లి కూతురుని వర్ణించాలి, మన టీచర్ని వర్ణించాలి, కొత్త వ్యక్తిని ఎలా ఉంటాడో చెప్పాలి, పోలికలు చెప్పాలి. ఇవన్నీ మనం సరిగ్గా చెప్పాలంటే మనకు సరిపడినంత వొకాబులరీ ఇంగ్లీష్లో ఉండాలి. కాబట్టి మనుషుల యొక్క హైట్, వెయిట్, జుట్టు, కళ్ళ రంగు, డ్రెస్సింగ్ స్టైల్, వీటి గురించి మనం ఎటువంటి వాక్యాలు వాడాలి, ఎటువంటి పదాలు వాడాలి ఈ వీడియోలో నేర్చుకుని we will explore various physical characteristics that contribute to person's unique appearance. ఒక వ్యక్తి యొక్క విశిష్టమైనటువంటి అపియరెన్స్ ఎలా కనిపిస్తాడో దాన్ని మనం వివరించడానికి అవసరమైనటువంటి పదాలని, అవసరమైనటువంటి వాక్యాలని నేర్చుకుందాం. ఫ్రమ్ హెయిర్ అండ్ ఐస్ టు హైట్ అండ్ బిల్డ్. హెయిర్ అండ్ ఐస్ అండ్ హైట్, బిల్డ్ అంటే ఎటువంటి శరీర నిర్మాణం ఉందో వాటి గురించి మనం నేర్చుకుందాం. We will delve into each category, providing insight into how to effectively describe and appreciate diverse physical traits. ఒకటి, మనం ఉన్నటువంటి వ్యక్తుల్ని సరిగ్గా ఎఫెక్టివ్గా డిస్క్రైబ్ చేయటం, అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్, అప్రిషియేట్ డైవర్స్ ఫిజికల్ ట్రైట్స్. వ్యక్తులు భిన్నంగా ఉంటారు. మన ఇండియానే మనం అనుకుంటాం భిన్నత్వంలో ఏకత్వం అని, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. అలా వివిధ రకాలటువంటి వ్యక్తుల్ని వాళ్ళ రూపం బట్టి, రంగును బట్టి, ఆకారం బట్టి మనం విమర్శించకుండా ఆ విభిన్నతని, ఆ వైవిధ్యతని మనం అప్రిషియేట్ చేయగలగాలి. యూజింగ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ లాంగ్వేజ్ ఈజ్ క్రూషల్ వెన్ డిస్కసింగ్ ఫిజికల్ అపియరెన్స్ ఇన్ ఎనీ కాంటెక్స్ట్. ఏ సందర్భంలో కానీ, వేదిక మీద కానీ, రిటర్న్ కానీ, స్పోకెన్ కానీ, కొలెక్యులర్ లాంగ్వేజ్లో కానీ, ఫార్మల్ లాంగ్వేజ్లో కానీ, ఎటువంటి సందర్భమైన ఇంటర్వ్యూ కానీ రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ మనకి ఉండాలి. జాతిపరమైనటువంటివి ఆకారం చూసి, ఫిజికల్ అపియరెన్స్ బట్టి మనం బాడీ షేమింగ్ చేయటం కానీ, డిగ్రేడ్ చేస్తూ, డిఫేమ్ చేస్తూ, ఎవరిని అలా కించపరుస్తూ మాట్లాడకూడదు. కాబట్టి మన లాంగ్వేజ్ అనేది సరిగ్గా ఉండాలి. ముందుగా తర్వాత స్టార్ట్ చేద్దాం. హెయిర్ టైప్స్. అలాగే హెయిర్ వచ్చేసరికి రెండు రకాలు ఉంటుంది. హెయిర్ ఎటువంటిగా ఉంది, అలాగే ఏ రంగును కలిగి ఉంది. ఫస్ట్, వేవీ హెయిర్. వేవీ అంటే కురులు అలలుగా ఉండడం అన్నమాట. వేవీ హెయిర్ ఫీచర్స్ జెంటిల్ కర్వ్స్ అండ్ రిపుల్స్ అలాంగ్ ఇట్స్ లెంత్. అలలలాగా ఉంటుంది కాబట్టి కొంచెం వంపులు తిరిగి మెలి తిరిగి ఉంటుంది, అలాగే చిన్నపాటి అలల్లాగా ఉంటుంది. అలాగని కర్లీ హెయిర్ అంటే అది కంప్లీట్గా మరీ ఉండలు చుట్టుకుని ఉంటుంది కాబట్టి ఇది కర్లీ హెయిర్ కాదు. వేవీ హెయిర్ అంటే చిన్న అలలుగా ఉంటుంది. స్ట్రైట్ హెయిర్కి కర్లీ హెయిర్కి కాస్త మధ్యలో ఉండి న్యాచురల్ గరుకుతనాన్ని కలిగి ఉంటుంది. ఇది వేవీ హెయిర్. ఇలాంటి జుట్టుని మనం వేవీ హెయిర్ అంటాం. కింకీ హెయిర్ అనమాట. ఇది కర్లీ హెయిర్ కంటే మరి ఎక్కువగా మన వెస్ట్ ఇండియన్ క్రికెటర్స్ కానీ, అలాగే సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్స్ కొంతమందిలో కానీ మనం ఇటువంటి చూస్తాం. కింకీ హెయిర్ హ్యాజ్ ఎ డిస్టింక్ట్ జిగ్జాగ్ ప్యాటర్న్ అండ్ టైట్లీ కాయిల్డ్ కర్ల్స్. ఇవి చాలా దగ్గరగా ఉండేటువంటి కర్ల్స్ ఉంటే మెలి తిరిగి ఉంటుంది. జిగ్జాగ్ ప్యాటర్న్స్లో కొంచెం విచిత్రంగా ఉంటుంది ఇటువంటి జుట్టు. దీన్ని మనం కింకీ హెయిర్ అని అంటాం. కర్లీ హెయిర్, ఇది మనకి బాగా తెలిసింది. కర్లీ హెయిర్ అంటే డింపుల్ జైన్స్ కర్లీ హెయిర్ అని చిన్నప్పుడు రైమ్స్ కూడా మనం పాడుతూ ఉంటాం. ఉంగరాల జుట్టు అని తెలుగులో అనుకుంటాం కదా, అది ఈ ఉంగరాల జుట్టుని మనం ఇంగ్లీష్లో కర్లీ హెయిర్ అని చెప్తుంటాం. కొంతమంది మామూలుగా రింగుల హెయిర్ అంటే రింగి హెయిర్ అనేది అంటారు, కానీ కర్లీ హెయిర్ అని మనం చెప్పాలి. కర్లీ హెయిర్ ఫార్మ్స్ స్పైరల్ ఆర్ రింగెట్ లైక్ కర్ల్స్. రింగుల్ లాగా ఉంటుంది కాబట్టి మనం ఈ కర్లీ హెయిర్ అనేది స్ప్రింగ్ లాగా ఉంటుంది. కొంచెం ఒత్తుగా కూడా ఉంటుంది. కొంతమందికి లూజ్గా ఉంటే కర్ల్స్, కొంతమందికి టైట్గా ఉంటాయి. ఆ విధంగా ఉత్తరికి ఇటువంటి జుట్టుని మనం కర్లీ హెయిర్ అని చెప్పచ్చు. తర్వాత స్ట్రైట్ హెయిర్. ఇది ఇంకా చాలామందికి ఇష్టమైనటువంటి జుట్టు రకం. స్ట్రైట్ హెయిర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్మూత్ అండ్ స్లీక్ అపియరెన్స్. ఎక్కువగా ఈ షాంపూ అడ్వర్టైజ్మెంట్స్లో ఇటువంటి జుట్టు గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. జుట్టు బౌన్స్ అవుతుంది, స్ట్రైట్గా ఉండేటువంటిది. ఎటువంటి కర్ల్స్ కానీ, వేవ్స్ కానీ, ఇంకేమి మెలికలు కానీ ఉండవు. ఈ మధ్య వచ్చినటువంటి కొత్త హెయిర్ డ్రైయర్స్, మెషిన్స్ ద్వారా హెయిర్ని స్ట్రైట్ చేసి మగవాళ్ళు కానీ, స్త్రీలు కానీ హెయిర్ స్ట్రైట్ చేసుకుంటున్నారు. ఇలా స్ట్రైట్గా ఉంటే జుట్టు అది స్ట్రైట్ హెయిర్ అని మనం చెప్తాం. రంగు చూద్దాం ఒకసారి. రంగు మనకి ఇండియన్స్కి మ్యాక్సిమం ఉండేటువంటిది బ్లాక్ కలర్ జుట్టు కాబట్టి బ్లాక్ హెయిర్, మనం ఎక్కువగా బ్లాక్ని ఇష్టపడతాం. బట్
బ్లాండ్ ఇది కొంచెం షేన్ వాన్ జుట్టు రంగులో ఉంటుంది అనమాట. ఈ కలర్లో ఉంటుంటుంది. ఇది బ్లాండ్ హెయిర్ అంటాం దీన్ని. అలాగే బ్రూనెట్ అంటే బ్రౌన్కి దగ్గరలో ఉండేటువంటి హెయిర్, ఇది బ్రూనెట్ హెయిర్. అండ్ రెడ్ హెయిర్, కొంతమందికి రెడ్గా గోరింటాకు పెట్టుకుంటే ఎలా రెడ్గా ఉంటుందో అలా రెడ్ హెయిర్ ఉంటుంది. కలర్ చేసుకున్నా కానీ అటువంటి జుట్టు రావచ్చు, దాన్ని మనం రెడ్ హెయిర్ అనొచ్చు. సో ఒకటి బ్లాక్, రెడ్, బ్రూనెట్ అండ్ బ్లాండ్. నెక్స్ట్ ఫీచర్ ఐస్ గురించి మనం చెప్పేటప్పుడు మ్యాక్సిమం బ్లూ ఐస్ కానీ బ్రౌన్ ఐస్ కానీ అలాగే బ్లాక్ ఐస్ కానీ ఉంటాయి. సో వీటి కలర్స్ మనం చెప్పేటప్పుడు ఎటువంటి విధంగా వాడాలి, అలాగే పెద్ద కళ్ళు ఉన్నాయా చిన్న కళ్ళు ఉన్నాయా చెప్పాలి. కాబట్టి ఐస్ ద విండోస్ ఆఫ్ టు ద సోల్, ఎగ్జిబిట్ ఏ క్యాప్టివేటింగ్ అరే ఆఫ్ కలర్స్ అండ్ యూనిక్ ఫీచర్స్ దట్ యాడ్ టు ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ అపియరెన్సెస్. మనిషి అపియరెన్సెస్కి, మనిషి కనపడే విధానానికి కళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కళ్ళు ఆ వ్యక్తి యొక్క పోలికని స్పష్టంగా మనకి చెప్పగలిగితే ఆ కళ్ళు బట్టి మనం పెద్ద కళ్ళు ఉన్నాడు, చిన్న కళ్ళు ఉన్నాడు, లేదంటే బ్రౌన్ ఐస్ ఉంటాయని మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఒకటి కలర్, బ్లూ కలర్ కొంచెం రేర్గా ఉంటుంది, కొంచెం ఐశ్వర్య రాయ్కి ఉంటాయి. అలాగే టైటానిక్ సినిమా హీరోయిన్కి కూడా ఈ కళ్ళు ఉంటాయి, బ్లూ కళ్ళు. ఈ బ్లూ కళ్ళు ఉండేది కొంచెం స్పెషల్ అనమాట, తక్కువగా మన ఇండియాలో ఉంటారు. అది కొంచెం మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బ్రౌన్, ఇది కూడా చాలా మందిలో బ్రౌన్ కళ్ళు అనేవి ఉంటాయి. ఎక్కువగా మన ఇండియాలో అయితే బ్లాక్గా ఉంటుంది, ఈ ఐపిల్ అనేది ఉంటుంది, బ్లాక్గానే ఉంటుంది. కొంతమందిలో గ్రీన్ కలర్ ఉంటుంది, చిన్న గ్రీనిష్ కలర్లో కళ్ళు ఉంటాయి. అలాగే హేజల్ అనేటువంటి కలర్ ఒకటి ఉంటుంది, కొంచెం బ్లూ గ్రీన్కి మధ్యలో ఒక కలర్ ఉంటుంది, ఇది హేజల్ కలర్. ఇలా కళ్ళ గురించి మనం బ్లూయిష్ ఐస్ అని, బ్లూ ఐస్ అని, బ్రౌన్ ఐస్ అని, గ్రీన్ ఐస్ అని, హ్యాజల్ ఐస్ అని మనం చెప్పొచ్చు. షేప్స్, కళ్ళు ఉండేటువంటి ఆకారం బట్టి రౌండ్ ఐస్ కొంతమందికి ఉంటే కొంచెం పెద్దగా, బల్జీ ఐస్ అంటే కొంచెం కళ్ళు కొంచెం బయటికి వచ్చి ఉంటాయి. అలాగే ఆల్మండ్ అంటే బాదం పిక్క లాగా కొంతమందికి కళ్ళు ఉంటాయి. ఇవి మనం కళ్ళుని వర్ణించడానికి వాడాల్సింది ఇటువంటిది. ఐ ల్యాషెస్, ఈ కళ్ళ తర్వాత ఈ కంటి రెప్పలు కూడా కొంతమందికి ఒత్తుగా ఉంటాయి, కొంతమందికి పొట్టిగా ఉంటాయి. లాంగ్ ఐ ల్యాషెస్ షార్ట్, జనరల్గా ఆడపిల్లలకి లాంగ్ ఐ ల్యాషెస్ అనేవి ఉంటాయి. ఐబ్రోస్, ఇక కళ్ళలో ఈ కడుబొమ్మలు ఎలా ఉంటాయి, ఆర్కిడ్ అంటే ధనుస్సాకారంలో ఉంటాయి. కొంతమంది స్ట్రైట్గా ఉంటాయి. సాఫ్ట్లీ కర్వ్డ్, కొంతమంది కొంచెం చిన్న వంపు తిరిగి ఉంటాయి. కొంతమంది చాలా ఒత్తుగా ఉంటాయి కనుబొమ్మలు అనేవి, కొంతమందికి పల్చగా ఉంటాయి. తర్వాత మనం జుట్టు చెప్పాం, కళ్ళ గురించి చెప్పాం. ఇప్పుడు మనం హైట్ అండ్ బిల్డ్, శరీర నిర్మాణం ఎలా ఉందో చెప్పేస్తే మనకి ఈజీగా మనిషిని గుర్తుపట్టవచ్చు. ఎలా వర్ణించాలో చూద్దాం. టాల్, బాగా పొడగా ఉన్న ఆయన్ని టాల్ అంటాం. పొడవుగా సన్నంగా ఉన్నాడు అనుకోండి, మనం ఆయన్ని ల్యాంకీ అని అంటాం. స్లిమ్ అంటే కొంచెం సన్నగా ఉన్నటువంటి వ్యక్తి. స్టౌట్ అంటే లావుగా ఉన్నటువంటి వ్యక్తి, STOUT, స్టౌట్ అంటే లావుగా. ఫ్యాట్, ఒబీస్ అంటే ఇంకా ఎక్కువగా ఓబకాయిస్తుంది అనుకోండి, ఒబీస్ అంటాం. ఇలా ఈ శరీరం యొక్క నిర్మాణం బట్టి మనం ఎలా చెప్పొచ్చు చూద్దాం. హైట్ అయితే టాల్ అంటాం, షార్ట్ అంటాం, పొట్టివాడైతే షార్ట్ అంటాం, పొడవుగా ఉంటే టాల్ అంటాం. కొంచెం పర్వాలేదు యావరేజ్గా ఉంటే మనం అటు ఇటు కాకపోతే యావరేజ్ అని చెప్తాం. సో ఇది మనం తరచూ వాడతాం కాబట్టి పర్వాలేదు. కానీ బాడీ బిల్డ్, శరీర నిర్మాణం బట్టి ఎలా ఉంటుంది. స్లిమ్ అంటే వీళ్ళు చాలా సన్నంగా ఉంటారు. స్లిమ్ ఈ మధ్య అంతా కూడా స్లిమ్ అయిపోవాలి అనుకుంటారు. కాబట్టి మీకు తెలుసు బాడీలో ఫ్యాట్ పర్సెంట్ చాలా తక్కువ ఉండి సన్నగా ఉండే వాళ్ళంతా స్లిమ్ అని మనం అనొచ్చు. మస్కులర్ అంటే వీళ్ళు ఫ్యాట్ ఉండదు, కాకపోతే కొంచెం లావుగానే ఉంటారు. బట్ ఆ లావు అనేటువంటిది కొవ్వుతో వచ్చినటువంటిది కాదనమాట. మంచిగా మజిల్స్ టోన్ అయ్యి సల్మాన్ ఖాన్ లాగా, శ్రీహరి గారి లాగా ఉండే వాళ్ళైతే మన మస్కులర్ బాడీ అని అంటాం. కర్వీ అంటే వీళ్ళు కొంచెం కర్వ్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా శరీరం అనేటువంటిది కొంచెం వంపులు తిరిగి ఉంటుంది, కొంచెం లైట్గా లాగా ఉండి వంపులు తిరిగి కొంచెం ఉంటారు. కాబట్టి ఈ నడుము భాగం కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఆకారంలో ఉంటాయి. కాబట్టి ఇది మనం కర్వీ బాడీ అంటాం. అథ్లెటిక్ అంటే వీళ్ళు కొంచెం లైక్ మనం RRR సినిమాలో జూనియర్ NTR అండ్ రామ్ చరణ్ ఎలా ఉంటారు, అటువంటి మనం ఫిజిక్ని మనం అథ్లెటిక్ అని చెప్పొచ్చు. కాస్త మజిల్ ఉంటుంది, అలాగే అవసరమైనంత బాడీ ఫ్యాట్ ఉంటుంది. కొంచెం చక్కగా స్పోర్ట్స్ ఆడడం వల్ల, మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వస్తుంది. వీళ్ళు ఈజీగా పరిగెట్టగలుగుతారు, బాడీని బెండ్ చేయగలుగుతారు. సో అలా ఉన్న వాళ్ళు మనం అథ్లెటిక్ అని చెప్పొచ్చు. సో మనం ఈజీగా
కొంచెం తెలుగులో ఫ్యాట్ అంటే బాధపడతారని హెల్తీగా ఉన్నాడని మనం వాడుతూ ఉంటాం. మనం శరీర నిర్మాణం చెప్పడానికి మర్యాదపూర్వకంగా స్లిమ్, మస్కులర్, కర్వీ, అథ్లెటిక్ అని చెప్తే సరిపోతుంది. తర్వాత శరీర నిర్మాణం అయిన తర్వాత వేసుకున్న బట్టలు బట్టి కూడా మన మనుషుల్ని ఈజీగా గుర్తుపెట్టవచ్చు, పోలికలు చెప్పవచ్చు, వర్ణించవచ్చు. కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్దాం. డ్రెస్సింగ్ స్టైల్ ఎటువంటిది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ప్లేస్ a pivotal role in shaping how others perceive us and how we express ourselves. మనం ఎలా కనిపిస్తాం, దుస్తులు బట్టి మనం ఎలా అవతల వారికి వ్యక్తమవుతాం అనేది కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. డిఫరెంట్ క్లాతింగ్ స్టైల్స్ ఉన్నాయి, వాటి బట్టి మనం వ్యక్తుల్ని మనం చెప్పొచ్చు. సో అది క్యాజువల్, ఇంట్లో వేసుకునేటువంటి బట్టలు మనం క్యాజువల్ అంటాం. ఫార్మల్ అంటాం, ఆఫీస్ పనులకి వేసుకునేటువంటివి ఫార్మల్. స్పోర్టింగ్, ఆటలాడుకునేటప్పుడు ఇవి స్పోర్టింగ్ ఉంటాయి. ఇంకా ఈ హిప్పీ కల్చర్కి కొంచెం ట్రెండీగా ఉండేటువంటి ఈ బొహేమియన్ అని, చిక్ అని రకరకాలుగా ఉంటాయి. ఒక్కసారి చూద్దాం వీటిని. డూస్ అండ్ డోంట్స్. ఇలాగ మనం వర్ణించేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. అంతకుముందు మీకు డౌట్ రావచ్చు, బొహేమియన్ అండ్ చిక్ స్టైల్స్ అంటే ఏంటి అని. బొహేమియన్ అంటే కొంచెం హిప్పీ కల్చర్, బాగా ఫేమస్ హిప్పీ కల్చర్ అని, మన హిప్పీ హెయిర్ స్టైల్ అంటాం కదా, అలాంటి దుస్తులు అయితే బొహేమియన్ అంటాం. చిక్ అంటే కొంచెం స్టైలిష్గా ఉంటే, అల్ట్రా స్టైలిష్గా ఉండేటువంటి డ్రెస్సులు ఏవైనా కానీ మనం చిక్ స్టైల్ అనొచ్చు. ఫార్మల్ అంటే, ఫార్మల్ వేర్ అంటే ఇంటర్వ్యూస్కి, ఆఫీసెస్కి, పని చేసుకోవడానికి, పని ప్రాంతానికి అనువైనటువంటి డ్రెస్సెస్ని. లుంగి కట్టుకొని మనం ఆఫీస్కి వెళ్ళాం కాబట్టి దాన్ని ఫార్మల్ డ్రెస్ అంటాం. స్పోర్టింగ్ అంటే ఆటలు వేసుకునేటప్పుడు లుంగి కట్టుకొని ఆడలేం కదా, అలాగని జీన్స్ ప్యాంట్ వేసుకొని కూడా ఆడలేం. స్పోర్ట్స్కి అనువైనటువంటి క్లాత్స్, టీ షర్ట్స్ అయితే మనం స్పోర్టింగ్ వేర్ అంటాం. క్యాజువల్ అంటే మన ఇంట్లో చక్కగా టీ షర్ట్స్, జీన్స్ ఇవి ఏవైనా కానీ క్యాజువల్గా వేసుకునేటువంటివి క్యాజువల్ స్టైల్. సో మనం డ్రెస్సింగ్ స్టైల్ని వర్ణించేటప్పుడు, ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు, లేదా ఎక్కడైనా ఇంగ్లీష్ టెస్ట్స్కి అటెండ్ అయ్యేటప్పుడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాసేటప్పుడు, ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా మనం ఏం చేయాలంటే రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ ఉండాలి. మన లాంగ్వేజ్ అనేది రెస్పెక్ట్ఫుల్గా ఉంటే బాగుంటుంది. ఎవరిని కించపరుస్తూ మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు కూడా మనం సరైనటువంటి వర్డ్స్ లేకపోతే తెలియని తనం వలన, అంటే మనకి ఇన్నోసెన్స్ వలన కొన్నిసార్లు తప్పులు జరగవచ్చు. అలా జరగకూడదంటే మనకి సరిగ్గా తెలిసి ఉండాలి. కాబట్టి లాంగ్వేజ్ అనేది రెస్పెక్ట్ఫుల్గా వాడాలి. అండ్ స్పెసిఫిక్ అండ్ ఆబ్జెక్ట్, సరిగ్గా ఉన్నటువంటి క్వాలిటీస్ని సరిగ్గా చెప్తే అది బాగుంటుంది. టాల్ అయితే ఎంత టాలు, కొంచెం ఎక్కువ టాలా, తక్కువ టాలా, ఇలా కరెక్ట్గా మనం చెప్పగలిగితే, కళ్ళు అంటే ఎలా ఉన్నాయి, కలర్ ఎలా ఉంది, ఇవన్నీ కరెక్ట్గా చెప్పగలిగితే ఈజీగా మనం వర్ణించగలుగుతాం. అండ్ ఇంక్లూజివిటీ, ఎంబ్రేస్ ఇంక్లూజివిటీ. ఇంక్లూజివిటీ ఏంటంటే రకరకాల కల్చర్స్ ఉంటాయి, రకరకాల సంస్కృతులు ఉంటాయి, రకరకాల భాషలు ఉంటాయి, రకరకాల స్టైల్స్ ఉంటాయి. ఇవన్నిటిని మనం కూడా కలుపుకుంటూ పోవాలి. సో మనం వర్ణించేటప్పుడు ఎవరిని కించపరచకుండా, ఏ జాతిని, ఏ మతాన్ని, ఏ కల్చర్ని కించపరచకుండా సరైనటువంటి లాంగ్వేజ్ని మనం వాడాలి. అలాగే సందర్భం ఏంటి చూసుకోవాలి. మనం వాడేటువంటిది ఒక పోయం అనుకోండి, కొంచెం క్రియేటివ్గా ఉంటుంది. స్టోరీ అనుకోండి, క్రియేటివ్ ఉంటుంది. లేదా ఒక రిపోర్ట్ అనుకోండి, కొంచెం ఫార్మల్గా మన లాంగ్వేజ్ ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టుగా రాయాలి. ఒక ఫార్మల్గా ఉండేటప్పుడు సిల్లీగా ఉండకూడదు. ఒక పోయం రాసేటప్పుడు మరీ సీరియస్గా, గంభీరంగా రాస్తే అది బాగోదు. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి లాంగ్వేజ్ మనం వాడుతూ ఉండాలి. అండ్ ప్రమోట్ పాజిటివిటీ, మనం వాడే లాంగ్వేజ్ వల్ల బ్యూటీనెస్ అనేది మన లాంగ్వేజ్కి ఉండాలి. ప్రతి ఇండివిజువల్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రతి జాతిని, మతాన్ని, కులాన్ని, ఆ ఉన్నటువంటి వైవిధ్యతని మనం అంగీకరించగలిగి రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. కాబట్టి మన లాంగ్వేజ్ కూడా అటువంటి దృక్పథాన్ని ప్రస్ఫుటం చేసేలా ఉండాలి. డోంట్స్, మనం లాంగ్వేజ్ వాడి మన అపియరెన్సెస్ని, డ్రెస్సింగ్ స్టైల్ని, వ్యక్తుల్ని మనం వర్ణించేటప్పుడు ఏం చేయకూడదు అంటే స్టీరియోటైప్స్, ఆల్రెడీ బాగా పాతుకుపోయినటువంటి భావాల్ని మనం రుద్దేయకూడదు. మోసభావాలు అంటాం కదా, ఏంటంటే ఇలా పొట్టిగా ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళని, సన్నగా ఉన్న వాళ్ళు అమాయకులని, లేదంటే లాగా ఉన్న వాళ్ళు బద్దకస్తులని, ఇటువంటిది ఒక వ్యక్తికి కానీ, ఒక మతానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక కులానికి కానీ మనం ఎప్పుడు కూడా ఆపాదించకూడదు. అలాగే స్టీర్ క్లియర్ ఆఫ్ అఫెన్సివ్ టర్మ్స్. ఎప్పుడు ఒక వ్యక్తి అది చదివి బాధపడకూడదు. లావుగా ఉన్నాడని కానీ, సన్నంగా ఉన్నాడని, పీలగా ఉన్నాడు, పక్కగా ఉన్నాడు కానీ, జుట్టు బాగలేదు, ఇది మనం రాసేటప్పుడు అది ఆ క్యారెక్టర్ని, ఆ యొక్క వ్యక్తిని మనకి డిస్క్రైబ్ చేయగలగాలి కానీ అతన్ని డిగ్రేడ్ చేయకూడదు, కించపరచకూడదు.
అలాగే బాడీ షేమింగ్. ఈ బాడీ షేమింగ్ అంటే ఒక వ్యక్తి యొక్క బాడీ శరీర ఆకారాన్ని బట్టి లావుగా ఉన్నాడు, తక్కువగా ఉన్నాడు, ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నాడు, దుంపలా ఉన్నాడు, ఆలులా ఉన్నాడు అంటారు కదా, ఇవన్నీ కూడా బాడీ షేమింగ్. అలా లేకుండా నెగిటివ్ కామెంట్స్ ఏమీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. అండ్ రెస్పెక్ట్ ప్రైవసీ. వ్యక్తి గోప్యత అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వర్ణించాల్సి వచ్చేటప్పుడు ఎందుకు అంటే అది అవసరమైనంత మేరకే వాడాలి. వ్యక్తిగత విషయాలను కానీ వ్యక్తిగత పర్సనల్ అపియరెన్సెస్ గురించి కానీ మనం అనవసరంగా వాటిని బహిర్గతం చేయకూడదు, పబ్లిక్ చేయకూడదు. ఓన్లీ ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రతి వ్యక్తికి తనకు సంబంధించిన విషయాల్ని, తన శరీర నిర్మాణాన్ని గురించి కొంతవరకు గోప్యంగా వచ్చినటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేస్తూ రాయకూడదు. ప్రైవసీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ జడ్జిమెంట్స్, రిఫ్రైన్ ఫ్రమ్ జడ్జిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. జడ్జిమెంట్స్ అంటే మనం వ్యక్తిని చూసేసి ఇటువంటి డ్రెస్సులు, ఈ ఫిప్పీ స్టైల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా కూడా మంచోళ్ళు కాదని, మోడర్న్ స్టైలిష్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళంతా కూడా కొంచెం పొగరబోతులని, ఏదో వాళ్ళు మంచి తత్వం కలవాలి కాదని, లేదంటే శరీరం లావుగా ఉన్నాడు ఈడ బద్దకిస్తున్నాను, ఇలా మనం జడ్జిమెంట్స్ చేయకూడదు. ఎందుకంటే అపియరెన్సెస్ బట్టి మనం ఏ విధంగా ఎటువంటి జడ్జిమెంట్స్ చేయకుండా ఉండాలి. ఆ విధంగా మన లాంగ్వేజ్ కూడా ఉండాలి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ తెలుగులో కానీ ఎక్కడ కానీ అటువంటి దృక్పథాన్ని మనం వ్యక్తం చేయకూడదు. సో ఒకసారి మనం హౌ టు డిస్క్రైబ్ హ్యూమన్ బీయింగ్స్ అనే ఈ చాప్టర్లో మొత్తం నేర్చుకున్నది ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ చూసి మనం ఒక పేరు జాన్ అని పెట్టుకుందాం. ఈ జాన్ అనేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో ఒకసారి డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి ఆ విధంగా ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి విషయాలన్నింటి కూడా అప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇతను జాన్ అనుకుందాం. జాన్ హ్యాజ్ ఎ టాల్ athletic build that commands attention when he enters a room. చూడండి, పొడవుగా ఉన్నాడు, అథ్లెటిక్గా ఉన్నాడు, సరిపడినంత అటువంటి ఫ్యాట్ ఉంది కాబట్టి చూడగానే ఎంటర్స్ ఏ రూమ్, ఒక రూమ్కి రాగానే కొంచెం అంత ఆకర్షణీయంగా కనిపించేటువంటి రూపం అయితే ఉంది. హిజ్ వేవీ చెస్ట్నట్ హెయిర్ ఫ్రేమ్స్ హిజ్ చిజిల్డ్ ఫేస్ emphasizing his captivating hazel eyes that seem to change color with his mood. ఈయన జుట్టు కొంచెం వేవీగా ఉంది, చెస్ట్నట్ హెయిర్, ఫ్రేమ్స్ హిజ్ చిజిల్డ్ ఫేస్, కొంచెం బాగా ఎక్సర్సైజెస్ అవి చేయడం వలన ఉలితో చెక్కినట్టుగా ఫేస్ అది ఉంది. అండ్ ఐస్, హేజల్ ఐస్ ఉన్నాయి ఆయనకి. విత్ ఎ బ్రాడ్ స్మైల్, చాలా మంచి స్మైల్ ఉంది. అండ్ వెల్ గ్రూమ్డ్ బియర్డ్, చక్కగా గడ్డాన్ని నీట్గా పెట్టుకున్నాడు. జాన్ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్ అండ్ అప్రోచబిలిటీ, చూస్తే మన వ్యక్తిలో విశ్వాసం అనేది కనిపిస్తుంది. ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం. హీ డ్రెస్సెస్ ఇన్ ఎ క్యాజువల్ అండ్ పాలిష్డ్ స్టైల్, ఆఫెన్ సీన్ ఇన్ ఎ వెల్ ఫిటెడ్ జీన్స్, ఎ క్రిస్ప్ బటన్ డౌన్ షర్ట్ అండ్ స్టైలిష్ స్నీకర్స్. సో ఇక డ్రెస్సింగ్ స్టైల్ చూసుకుంటే క్యాజువల్ స్టైల్, ఇదేం ఫార్మల్ కాదు. క్రిస్ప్ బటన్ డౌన్ షర్ట్, బటన్స్ కొంచెం ఇక్కడ డౌన్ కొనే కాబట్టి ఇది బటన్ డౌన్ షర్ట్ అంటాం. అండ్ వెల్ ఫిటెడ్ జీన్స్, చక్కగా అమ్మినటువంటి జీన్స్ ఉన్నాయి, లూజ్గా లేవు. అలాగే కింద స్నీకర్స్ వేయటం జరిగింది. జాన్స్ రిలాక్స్డ్ చార్మ్ అండ్ ఇంపెక్కబుల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ మేక్ హిమ్ ఏ స్టాండ్ అవుట్ ఇన్ ఎనీ సెట్టింగ్. ఎక్కడ చూసినా ఈయన ఆకర్షణీయంగా ఉంటాడు, ఎందుకంటే చాలా రిలాక్సింగ్గా ఉంటాడు. అలాగే మంచి ఫ్యాషన్ పట్ల, ఇంపెక్కబుల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ పట్ల మంచి అభిరుచి ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక లేడీని మనం డిస్క్రైబ్ చేద్దాం. క్లాడియా అనేటువంటి అమ్మాయి ఎలా ఉందో చూద్దాం. క్లాడియా హ్యాజ్ ఎ పీటైట్ కర్వీ ఫ్రేమ్. పీటైట్ పర్సనాలిటీ అంటే నాజుగ్గా సన్నగా ఉన్నటువంటి పర్సన్ని మనం పీటైట్ అని అంటాం. క్లాడియా హ్యాజ్ ఎ పీటైట్ కర్వీ ఫ్రేమ్ దట్ కాంప్లిమెంట్స్ ఎ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ పర్సనాలిటీ. ఆ ఫ్రెండ్లీ పర్సనాలిటీకి సూట్ అయ్యే విధంగా శరీరత్వం కూడా ఉంది. హెర్ లాంగ్ డార్క్ హెయిర్ cascades down her back in soft curls, beautifully accentuating her almond-shaped, expressive brown eyes. Language ఎంత హుందాగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. లాంగ్ హెయిర్ క్యాస్కేడ్స్ అంటే కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. డౌన్ హెయిర్ బ్యాక్ ఇన్ సాఫ్ట్ కర్ల్స్, చిన్న తేలికపాటి కర్ల్స్, మృదువైనటువంటి కర్ల్స్ ఉన్నాయి. ఐజ్ ఆల్మండ్ షేప్డ్ ఐజ్ అని చెప్పి మనం డిస్క్రైబ్ చేయడం జరిగింది. విత్ డెలికేట్ ఫీచర్స్ అండ్ ఏ కంటేజియస్ స్మైల్. కంటేజియస్ స్మైల్ అంటే, కంటేజియస్ అంటే ఒకరి నుండి ఇంకొకరికి వ్యాప్తి చెందేటువంటి స్మైల్. ఒకరు నవ్వితే ఇంకొకరు నవ్వుతారు కదా, దాన్ని మనం కంటేజియస్ స్మైల్ అని ఇంగ్లీష్లో అంటాం.
Claudia effortlessly draws people towards her. She embraces a bohemian style, dressing style. ఇందాక మనం bohemian అనుకోం కాబట్టి she follows that bohemian style, adorning herself. Adorning అంటే డిజైన్ చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం. in a flowy boho dresses and accessorizing with big earrings. ఇయర్ రింగ్స్ చూస్తే ప్రస్ఫుటంగా బిగ్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం కంప్లీట్గా ఈ ఫిజికల్ అపియరెన్సెస్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ కంక్లూడ్. ఈ విధంగా మనం ఫిజికల్ అపియరెన్సెస్ని, డ్రెస్సింగ్ స్టైల్ని చక్కగా డిస్క్రైబ్ చేసి మన లాంగ్వేజ్ని బ్యూటిఫై చేసుకోవచ్చు. ఆ విధంగా వ్యక్తుల మధ్య స్పష్టమైనటువంటి చిన్న చిన్న వరకు కూడా మనం చెప్పొచ్చు. ఆ విధంగా మన రిటర్న్ అండ్ స్పోకెన్ అండ్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంకుల్ సమత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంకుల్ సమత యూట్యూబ్ ఛానల్.